హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో డైలీ ఈజీగా 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఏ స్టాక్ అయినా ఎలా అవ్వాలి అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అనేది ఈ వీడియో ఎవ్రీడే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో బేసికల్లీ మనకి 1 minute టైం ఫ్రేమ్లో లెవెల్స్ యూజ్ చేసుకొని ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, అంతే. మనకి దీని తప్పితే ఇంకా ఏముండదు. కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చెప్తాను లాంగ్ టర్మ్కి, అంటే మంచి ఫండమెంటల్ వాల్యూస్ ఉన్నవి, అంటే రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నవి, ఓకే, లాంగ్ టర్మ్కి సూటబుల్ ఉన్నవి డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, సో ఓకే, ఈ చూస్తున్నారు కదా ఇక్కడ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ గీసుకోవడం పెద్ద విషయం కాదండి. ఓకే, మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ లెవెల్స్ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవచ్చు, సింపుల్గా ట్రెండ్ని బట్టి మూవ్ అవుతూ ఉండాలి. ట్రెండ్ ఏ డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్ ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. మనకి ఎక్కువ ఇండికేటర్ చేసుకోవద్దు, ఏమన్నా వేరే టూల్స్ చూసుకోకూడదు, సింపుల్ ట్రెండ్ని అర్థం చేసుకోవాలి, ట్రేడ్ చేయాలి. అది నా కాన్సెప్ట్ అది. ఓకే, ఇవాళ మనం ట్రేడ్ చేద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది. ఓకే, ఓన్లీ మనం ఇప్పుడు రెగ్యులర్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెనింగ్ అవగానే బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ రెడ్ గ్రీన్ పడ్డది కదా. ఓకే, ఇక్కడ నిఫ్టీ కూడా పైన ఒక లెవెల్ పైన ఒక గ్రీన్ పడ్డది, సెకండ్ క్యాండిల్. ఓకే, నేనేం డిసైడ్ అయ్యాను, ఎస్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుని నిఫ్టీ ఇది కూడా పైకి వెళ్తుంది అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను, క్లియర్ కదా. ఇక్కడ బై చేస్తే మనకి ఓకే మళ్ళీ కిందికి వచ్చింది. నేను భయపడ్డాను, అంటే నా డెసిషన్ రాంగ్గా అని, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఇక్కడ. ఓకే, ఈ నిఫ్టీని చూస్తే భయం వేసింది కిందికి వెళ్తుందని. ఓకే, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ బై చేసాం కదా, ఈ ఓపెన్ లెవెల్ అనేది ఎక్కడైతే ఓపెన్ క్యాండిల్ని బ్రేక్ ఇచ్చేసింది మనకి. ఓకే, కిందికి వెళ్తుందని. జనరల్గా నా ఎజంప్షన్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఇచ్చింది కదా. ఓకే, ఇక్కడ కూడా గ్రీన్ ఇచ్చింది, పైకి వెళ్తుందని. పైకి వెళ్ళి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, గ్యాప్ డౌన్ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి, అది మన ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ మన టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో. సిమిలర్లీ నిఫ్టీలో కూడా అంతే, ఇక్కడ మనకి సపోర్ట్ చేసుకుంది, ఇక్కడ వెళ్ళి ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో గ్యాప్ని ఫిల్ చేయాలి. మనకి ఫిల్ చేసి కింద పడ్డదా ఇక పైకి వెళ్ళిందా మనకు అనవసరం, గ్యాప్ వరకు వెళ్తే అక్కడ మనం టార్గెట్ తీసేసుకుంటాం మనం. కానీ ఒక వారం నుంచి నిఫ్టీ ఒకవైపు వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఒకవైపు వెళ్తుంది, రెండు సింక్లో ఉండట్లేదు ఈ మధ్య మీరు చూస్తే. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, నేనేం చేశానంటే ఇక బై చేశాను కదా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేశాను, ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు ఉంచుకున్నాను, ఈ పైన ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే, ఓకే ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను కదా, మీకు చెప్తున్నాను కదా. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే, ఓకే ఈ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, పైకి వెళ్ళేది, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వెళ్ళేది, కిందకి వచ్చేసింది. దాని తర్వాత చూసారు కదా కింద పడ్డది మనకి. ఓకే, సో నేను అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎగ్జిట్ అయిపోయాను, ఇంకా ట్రేడ్ అయిపోయింది. ఓకే, నేను మళ్ళీ ఇంకో ట్రేడ్ కూడా తీసుకోవచ్చు, మనకి ఇంకో ట్రేడ్ కూడా అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఈ లెవెల్, ఇప్పుడు ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయింది కదా, ఒక సైడ్ వేస్ అయింది కదా, ఇక్కడ మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి బ్లూ, దాని తర్వాత రెడ్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, సో కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం కింద లెవెల్స్ లేదు, నిఫ్టీని ఫాలో అయిపోవచ్చు మనకి. ఓకే, నేనైతే ఇంకో ట్రేడ్ తీసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, మళ్ళీ కిందికి వెళ్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను నేను కూడా, అంటే కాన్ఫిడెంట్గా లేను. నిఫ్టీ అయితే వెరీ ఈజీగా ఉంది, క్లియర్ ఉంది ట్రెండ్. ఓకే, ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, కొంచెం సైడ్ వేస్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ కింద పడి పైకి వెళ్తుందేమో అనుకున్నాను. ఓకే, బట్ నా అజంప్షన్ రాంగ్, కంప్లీట్గా కింద పడిపోయింది. ఓకే, జనరల్గా ఇప్పుడు ఒకటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గ్రీన్ ఓపెన్ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసి కిందికి పడాలి. ఓకే, ఆర్ లైక్ మనకి ఈ లెవెల్ తాకి పడాలి. మనకి గ్యాప్ ఫిల్ చేసిన కానీ ఈ లెవెల్ తగలకుండా కింద పడిపోయింది. బట్ ఇక్కడ మోస్ట్ ఛాన్స్ ఉంది ఇది కిందికి పడాల్సిన స్టాకే. బట్ ఏంటంటే ఇది పుల్లిష్ చూపిస్తుంది, మార్కెట్ మనల్ని ట్రాప్ చేసింది అనమాట బేసికలీ. ఓకే, సో దాని తర్వాత కింద పడ్డది, ఇంకా కింద వరకు వెళ్ళింది. మనం ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ సెల్ చేస్తే మనకి సెల్ చేసినా మనం ఇక్కడ సెల్ చేస్తాం, మనం ఇక్కడ క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది మనకి సెల్లింగ్. ఎందుకంటే అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఒక క్లారిటీ వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయినాక కింది పడుతుందని. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, అంతే. ఓకే, ఆర్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు, మనం నిఫ్టీని కూడా ఫాలో అవ్వచ్చు. నిఫ్టీ ఇక్కడ క్లియర్, నాకు ఈ లెవెల్లో క్లియర్గా ఉంది, ఇక్కడ ట్రెండ్ కిందికి వెళ్తున్నా అని. ఇక్కడ సెల్ చేయొచ్చు మనకి, ఇక్కడ సెల్ చేస్తే నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ సెల్ చేస్తే
ఇక్కడ బ్లూ హిట్ అయింది కదా నిఫ్టీ ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ మనం చేసిన ట్రేడ్ అంటే ఇక్కడ బై చేస్తాం, ఈ గ్యాప్ ఫిల్ అయింది, పైన ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకు ఎగ్జిట్ అయిపోయాం? ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి, నిఫ్టీ కిందికి వెళ్తుంది కాబట్టి, కింద సెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. ఓకే, సో అది ఇవాళ సంబంధించిన ట్రేడ్ అనమాట నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీది. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఫస్ట్ లూజర్స్ చూద్దాం, మార్కెట్ పడిపోయింది కాబట్టి మనకి. ఇప్పుడు లూజర్స్లో ఒక 3 స్టాక్స్ తీసుకుందాం మనము. ఓకే, హిందుస్థాన్ జింక్, జిందాల్ స్టీల్, ఏబీబీ కదా. ఓకే, ఫస్ట్ హిందుస్థాన్ జింక్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఇది టాప్ యూజర్స్లో ఫస్ట్ స్టాక్ కదా, వెరీ ఈజీ ట్రేడ్. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా, దీని తర్వాత మనం ఈజీగా సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చేయొచ్చు అంటే కింద లెవెల్ ఉంది కాబట్టి. ఈ లెవెల్ అనేది అంతకుముందు ప్రతి మన వీడియోలో డిస్కస్ చేస్తాం కదా, రెడ్, బ్లూ, గ్రీన్ 3 లెవెల్స్ ఉంటాయి మనం ట్రేడ్ చేయడానికి. ఓకే, ఈ రెడ్ అనేది, బ్లూ అనేది చాలా పవర్ఫుల్ లెవెల్స్, గ్రీన్ కొంచెం లెస్ పవర్ఫుల్ లెవెల్స్. ఓకే, ఈజీగా మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనమాట చెప్పాలంటే, ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ సెల్ చేసింది కాబట్టి ఈజీగా అట్రాక్ట్ చేసింది, పడిపోయింది. మనం ఈ లెవెల్ హిట్ అయినాక ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. మనకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, కింద లెవెల్ తెలియనప్పుడు పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిందాల్ స్టీల్. ఓకే, సో ఒక రెడ్, గ్రీన్, రెడ్ ఇక్కడ మనం క్లియర్ ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసేస్తాం మనం, సెల్ అవుతుంది, అది కిందికి వెళ్తుంది మార్కెట్ అని. ఇంకా ఈ లెవెల్కి రీచ్ అవ్వలేదు. ఓకే, మనకి ఈ రెడ్ లెవెల్కి, ఈ బ్లూ లెవెల్కి మిడ్లో ఉన్న మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, బెస్ట్ పాసిబుల్. ఓకే, బెస్ట్ సినారియో. ఓకే, దో ఇది మనకి లూజర్స్లో ఉన్న ఈ స్టాక్ ఫస్ట్ బై చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు 2 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ లెవెల్స్కి ఒక 2 గ్రీన్ పడ్డాయి కదా, ఇక్కడ బై చేస్తాం మనం. బై చేసినాక మన టార్గెట్ పైన ఏం కనిపించలేదు, లెవెల్స్ అయితే లేవు. ఓకే, సో లెవెల్స్ లేవు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ బై చేస్తాం కదా, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ పైకి వెళ్ళింది, ఎగ్జిట్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు పివట్ వేసుకొని. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ ఎంటర్ అవుతాం కదా మనం, ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఈ లెవెల్కి మిడిల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మళ్ళీ కింద పడ్డది కదా, రెడ్ పడ్డది కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక ఇంకో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు మనం. ఓకే, బట్ వెరీ రిస్కీ అండి ఈ ట్రేడ్ మనకి. ఓకే, మోస్ట్లీ ఫస్ట్ ఇక్కడ బై చేస్తాం కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇక్కడ బై చేసి మనం ఇంకా ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాం కదా, సడన్గా రివర్స్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఇంకా హోల్డ్ చేస్తాం, ఇంకా పెద్ద మూవ్మెంట్ కోసం హోల్డ్ చేస్తాం. ఎందుకు హోల్డ్ చేస్తామంటే ఈ రెడ్ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. ఓకే, ఈ లెవెల్కి నుంచి పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది, బట్ ఫెయిల్ అయింది ఇవాళ. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం, ఇంకో ట్రేడ్ అనమాట. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక బ్లూ అనేది ఈజీగా హిట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ గ్రీన్ కూడా హిట్ అయింది, ఇంకా బ్లూ కూడా హిట్ అయింది, హిట్ చేసుకుంటూ పోయిందండి. ఇక్కడ ఫస్ట్లో లాస్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది, ఇంకా పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం కదా. అంటే ఈ 1 క్యాండిల్ ఇక్కడ వరకే మనం ఎగ్జిట్ కాలేము కదా, ప్రతి షార్ట్ టార్గెట్కి ఎగ్జిట్ కాలేము కదా. మనం కింద పడ్డది, మళ్ళీ కింద పడ్డది, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం లాస్ట్లో ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ సెల్ చేస్తే మనకి ఎంత పెద్ద బ్యూటిఫుల్ మూమెంట్ చూసారా మనకి. ఓకే, ఇక్కడ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఓకే, ఒక స్టాక్ గెయినర్స్లో ఒక స్టాక్ ఉంది నిఫ్టీ నెక్స్ట్ 50 దాంట్లో, సోలారస్ ఇండియా. ఇది ఒక్కసారి చూద్దాం మనం. నెక్స్ట్ సోలారస్ ఇండియా, ఇది టాప్ గెయినర్స్లో ఉంది. ఓకే, ఒక గ్రీన్ పడ్డది, ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి R1 పెట్టుకుందాం. R1 హిట్ అయిపోయింది, R1 పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మరి. దాని తర్వాత స్టాక్ అనేది కింద పడిపోయింది. ఓకే, సో పెద్ద ఇంకా ట్రేడ్ ఏం లేదు. సో బేసికలీ ఇక్కడ బై చేస్తాం, ఒక సపోర్ట్ తీసుకొని స్టాక్ ఇక్కడ బై చేస్తాం. ఈ R1 తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఇక్కడ సంవేర్ ఇక్కడ కానీ. ఇప్పుడు మనకి డోజోన్ చూద్దాం. నిన్నటి చార్ట్ అనమాట. ఇవాళ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్ కాబట్టి నేను చేసే టైంకి. ఓకే, సో ఒక గ్రీన్ పడ్డది. ఓకే, తర్వాత ఇమీడియట్గా రెడ్ పడ్డది. ఓకే, ఇది వెరీ రిస్కీ ట్రేడ్ మనకి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ పడగానే ఇక్కడ బై చేయాలి. ఓకే, బట్ ఒక రిస్క్ అయితే ఉంది, ఈ లెవెల్ టచ్ అవుతుంది కంపల్సరీ అన్నట్టుగానే టచ్ అయింది మనకి. ఓకే, ఇక్కడ టచ్ చేసినాక మనకి ఓకే ఈ లెవెల్ ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ ఇచ్చిందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, మనం ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే మన పివట్ అనేది మన టార్గెట్. పివట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఇంకా కింద కూడా వెళ్ళింది మనకి. ఓకే, ఇంకా కింద కూడా వెళ్ళింది, అంటే కింద ఏదైతే లెవెల్ ఉందో దగ్గర వరకు వెళ్ళింది మనకి. ఓకే, అంటే బేసిక్గా నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఒక ట్రేడ్
గ్రీన్ కదా, ఇక్కడ బై చేస్తాం. ఇమీడియట్గా ఇంకా రెడ్ క్యాండిల్ పడ్డది కదా మనకి ఇక్కడ. ఓకే, ఈ ఏదైతే రెడ్ క్యాండిల్ పడ్డది కదా, కొంచెం జూమ్ చేస్తాను. ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డది కదా. ఓకే, ఇక్కడ ఇంకో అవకాశం ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది, ఈ గ్యాప్. ఓకే, కానీ ఎప్పుడైతే ఈ కన్ఫర్మేషన్ వచ్చిందో మనకి, ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ అయినాక బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ పొజిషన్ ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ ఇక్కడ కింద పడ్డది, లాస్లో ఉంటాం. ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అయినాక కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ మన పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేస్తాం. సెల్ చేసినాక మనకి బాగానే లాస్లో ఉంటాం కదా మనకి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే పివట్ మన ఫస్ట్ టార్గెట్, S1 అనేది మన నెక్స్ట్ టార్గెట్. ఓకే, S1 హిట్ అయిపోయింది అంతే, ఇంకా డీసెంట్ ప్రాఫిట్లో వచ్చేసి బయటకు వచ్చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ డిస్కస్ చేద్దాం, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. ఓకే, మార్నింగ్ ఇక్కడ ఈ లైన్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అవ్వక ముందు నేను ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను, ఇక్కడ ఒక ఈ హైలో గీసుకున్నాను. ఓకే, క్లియర్ కదా మనకి. గీసుకున్నాక మనకి రెడ్ గ్రీన్ పడ్డది కదా. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో ఇక్కడ సెల్ చేస్తాం మనం, ఈ లెవెల్లో సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన నెక్స్ట్ ఇదైతే గీసుకున్నాం కదా బాక్స్, మన టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వస్తే గ్రీన్ మనకి. ఓకే, గ్రీన్ వచ్చినాక మనకి టార్గెట్ పెట్టుకుంటాం కదా, కానీ ఇమీడియట్గా పైకి వెళ్ళి మన ఏదైతే ఇక్కడ ఎంటర్ అయ్యామో, ఇక పైకి వెళ్ళింది మనం లాస్లో కనిపిస్తూ ఉంటాం. మార్కెట్ మనల్ని తీసేయడానికి చూస్తుంది, బట్ మనకి పేషెన్స్గా హోల్డ్ చేస్తాయి. ఇప్పుడు ఈ లెవెల్లో ఇక్కడ ఏదైతే ఉందో దీనిపైన క్లోజ్ అయ్యి క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే మళ్ళీ మన పొజిషన్ రివర్స్ చేసుకోవడానికి ఉంటుంది, మనకి బై చేయాల్సి వస్తుంది. కానీ ఒక రెడ్ పడ్డది, సస్టైనబుల్ అయిపోయింది, మార్కెట్ వీక్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ అట్లానే హోల్డ్ చేసుకుంటే మనకి ఈ లెవెల్ అనేది టార్గెట్ రీచ్ అయిపోతుంది, హిట్ అంతే సింపుల్. ఇంకా కింద కూడా వెళ్ళింది మనకి అవసరమైన. సో క్రూడ్ ఆయిల్ కూడా చూద్దాం. ఓకే, ఓపెన్ అవ్వగానే మనకి ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, సో గ్రీన్ పడంగానే ఇది మనకు ఒక ఎక్కడ అంటే ఈ లెవెల్కి మిడ్లో ఉన్నాం మనం. ఓకే, సో మ్యాక్సిమం ట్రేడ్ తీసుకోకపోవడమే కరెక్ట్. ఓకే, సో బేసికల్ ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే మనకి ట్రేడ్ చేయాలి అంటే మనకి ఈ ఫస్ట్ క్యాండిల్కి హై లో గీసుకోవాలి. లో గీసుకున్నాక మనం ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లోకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ మనం సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే ఏమవుతుందంటే ఇమీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది మనకి. ఓకే, ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే మనం బై చేయొచ్చు. అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది కదా, మనం ఫస్ట్ ఇక్కడ సెల్ చేస్తాం కదా, మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది కదా, ఇట్లా ఆడుకుంటుంది కదా కాసేపు. ఇది సైడ్ వేస్ మార్కెట్ మనకి. ఓకే, సో సైడ్ వేస్ మార్కెట్లో మనం ట్రాప్ చేసింది ఇక్కడ మనకి. ఓకే, పైకి వెళ్ళిపోయింది మనకి, మళ్ళీ ఇక్కడ ఆడుకుంటూ ఉంది కదా. మనం ఇక్కడ సెల్ చేస్తాం కాబట్టి ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఆడుకుంటుంది కాబట్టి మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, లాస్ట్లో ఎగ్జిట్ అయిపోతాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ ట్రాప్. మనం మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవుతామంటే ఈ లెవెల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఏదైతే అనుకున్నాం కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ హై ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేస్తే చూసారా ఎంత ఈజీగా హిట్ అయిపోయింది టార్గెట్. ఇక్కడ పివట్ వెళ్ళిపోయింది, పైన మనకి బ్లూ అనే లెవెల్ ఏదైతుందో అది కూడా హిట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ చార్ట్ అనమాట. ఈ గోల్డ్ చార్ట్ ఎలా ట్రేడ్ చేయాలని డిస్కస్ చేద్దాం. ఓపెనింగ్ అవ్వడానికి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ గ్రీన్ రెడ్. ఇక్కడ మనం సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. సెల్ చేసినాక మనకి మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, గ్రీన్ తర్వాత కింద మనకి S1 ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి S2 రీచ్ అయింది, S2 కూడా రీచ్ అయింది. ఓకే, ఇప్పుడు చూస్తే S1 రీచ్ అయిపోయింది మనకి, చాలాసేపు S2 రీచ్ అయింది. ఇంతకుమించి మనం వెయిట్ చేయకూడదు. యాక్చువల్లీ కింద ఒక లెవెల్ ఉంది, ఇది ఇవాళ రీచ్ అవుతుంది గ్యారంటీ లేదు, అవ్వదు కూడా మోస్ట్ ప్రాబ్లీ. ఇంత దూరం ఉంది మనకి, ఫాలో అవ్వదు అంత ఈజీగా. ఇంకా వెయిట్ చేయాలి నెక్స్ట్ ఏంటనేది. ఓకే, సో ఇది ఇవాళ చార్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.